పెళ్ళి ఒకళ్ళకి ఒక సూత్రం ఉంటుంది, అంటే తాళిబొట్టులో ఒక ఇదే ఉంటుంది సూత్రం. కొందరికి 2 ఉంటాయి, కొందరికి 3 ఉంటాయి. ఇట్లాగ ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క పద్ధతి ఉంది. పెళ్ళిని ఇష్టం వచ్చిన పద్ధతిలో చేసుకో, నీ సంప్రదాయం ప్రకారమే చేసుకో, నీ కుల సంప్రదాయం, నీ మత సంప్రదాయం ప్రకారమే చేసుకో. విడాకులు తీసుకునేటప్పుడు మాత్రం కోర్టు ద్వారానే తీసుకో. అట్లాగే ఆడపిల్లలకి, హిందువుల ఆడపిల్లలకి పరిహారము ఈ రక్షణ ఉంది, ముస్లిం ఆడపిల్లలకి ఆ రక్షణ లేదు. అది ఉండాలి. ఇట్లాగా యూనిఫామ్ సివిల్ కోడ్ అన్నటువంటిది ఏదైతే ఉందో దానిని జాతీయ స్థాయిలో అడ్డుకోగలిగారు, కానీ రాష్ట్రాల స్థాయిలో వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు అందులోకి తీసుకొచ్చేస్తున్న బీజేపీ పాలిత రాష్ట్రాల్లో, ఎన్డీఏ పాలిత రాష్ట్రాల్లో, గోవా, గుజరాత్, అస్సాం, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు ఆల్రెడీ చేస్తే, తాజాగా రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం తన క్యాబినెట్లో యూసీసీ బిల్లు 2026 ముసాయిదాకి ఆల్రెడీ ఆమోదం తెలిపింది, అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతోంది. లేకపోతే మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ లాంటి రాష్ట్రాలు కూడా దీనికోసం నిపుణుల కమిటీలు వేసినాయి, డ్రాఫ్ట్ బిల్లులు సిద్ధం చేసే ప్రక్రియలో ఉన్నాయి. రాబోయేటటువంటి రోజుల్లో అక్కడ కూడా అమల్లోకి తీసుకుని రాబోతున్నారు.